నమస్తే జేఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఐపోలవరం మండలంలో జగనన్న అమ్మఒడి కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐపోలవరం జెడ్పీటీసీ సభ్యులు ముదునూరు సతీష్ రాజు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పార్టీకి వెన్నుముక. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కార్యకర్తలకు దిశానిర్దేశం. సిపిఎం పార్టీ చేపట్టిన జనం కోసం ఇంటికి కార్యక్రమానికి అనూహ్య స్పందన. పార్టీ నాయకులు జి సుబ్బారావు వెల్లడి. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని ఐపోలవరం మండలంలో జగనన్న అమ్మఒడి కార్యక్రమం జరిగింది. మంగళవారం ఐపోలవరం హైస్కూల్ హెచ్ఎం వీధి సురేష్ బాబు అధ్యక్షతన జరిగిన సభలో మండల విద్యాశాఖ అధికారి కనకదుర్గ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఐపోలవరం జెడ్పీటీసీ సభ్యులు ముదునూరు సతీష్ రాజు మాట్లాడుతూ మండలంలో 90% ఉత్తీర్ణత విద్యా ప్రమాణాలు సాధించడం అభినందనీయమన్నారు. విద్యాపరంగా ఐపోలవరం మండలంలోని అన్ని రంగాల్లో ద్విగుణీకృతమైనటువంటి అభివృద్ధిని సాధించాలని ఆయన ఆకాంక్షించారు. 30 సంవత్సరాల్లో లేని సౌకర్యాలను ముఖ్యమంత్రి జగన్ విద్యార్థులకు ఎన్నో సౌకర్యాలు ఏర్పాటు చేశారని, విద్యా ప్రమాణాలు పెంచారని, నాడు నేడు 11వ అన్ని గ్రామాల్లో పాఠశాలలను కార్పొరేట్ స్థాయి పాఠశాలల కంటే ధీటుగా తయారు చేశారని, అది ముఖ్యమంత్రి జగన్ ఘనత అని అన్నారు. జిల్లా యూటీఎఫ్ నాయకులు రేపు అప్పలస్వామి, ముమ్మిడివరం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విత్తనాల శ్రీనివాసరావు, పలువురు ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు. మీరందరూ కూడా మా మండలానికి మళ్ళీ సంవత్సరం ఇంత గొప్పగా చేయాలని, హై స్కూల్లో చిన్న చిన్న సమస్యలు ఉంటే అంటే జిల్లా పరిషత్లో నేను తీసుకొచ్చి అంటే గ్రౌండ్ విషయంలో కానీ ఈ చిన్న చిన్న విషయాలు మా తీసుకొచ్చినప్పుడు తప్పకుండా మేము నెరవేరుస్తామని మీరందరూ కూడా పిల్లలు బాగా చదవడానికి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సార్ పైకి రావాల్సిన కోరుతున్నాను సార్. मेरा साइज है नीति करो కానీ మన మండలానికి అత్యధికంగా 94% ఉత్తీర్ణత వచ్చిందంటే నిజంగా మన వ్యవస్థ, మన మండల వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో నిజంగా అందరూ గర్వపడుతున్నాం ఈ మండలంలో ఉన్నందుకు. అలాగే మొట్టమొదటిసారిగా ఎంతమంది గురువుల మధ్య కార్యక్రమంలో జడ్పీటీసీగా పాల్గొనడం చాలా సంతోషంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రాంతంలో నేను 10th క్లాస్ వరకు చదివాను, దేవాలలో చదివాను. నిజంగా ఈ ఫౌండేషన్ 10th క్లాస్లో ఫౌండేషన్ బాగుంటేనే అది ఆ ఇంజనీర్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఏదైనా అవ్వాలంటే ఇదే మనకి 10th అనేది పెద్ద ఫౌండేషన్. దీనికి మీ అందరూ సహకరించారు. మంచి ఉత్తీర్ణ శాతం అందరిని అభినందిస్తూ ఈరోజు 3 విద్యార్థులు 562 మార్కులు మన మండలం ఫస్ట్గా అందరికీ సమానంగా ముగ్గురికి 562 వచ్చినాయి. ఇద్దరు గురపల్ల, ఒకరు వాళ్ళు కూడా నిజంగా అభినందిస్తూ, ఎందుకంటే చాలా మంది మేము చదువుకున్నప్పుడు అయితే నేను 92, 93 10th క్లాస్ చదివినప్పుడు అప్పుడు ప్రైవేట్ స్కూల్కి ఎవరు ఆకర్షితులు అయ్యేవారు కాదు, అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివారు. ఈ 30 సంవత్సరాలు వ్యవస్థ మొత్తం ఎవరు పట్టించుకోకపోవడంతో ఈరోజు అందరూ కూడా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళడం. ఈరోజు ప్రైవేట్ స్కూల్లోనే నిజంగా నాకు తెలిసే అవ్వకుంటున్నాం. ఎందుకంటే మన దగ్గర స్టూడెంట్సే అక్కడ ఉపాధ్యాయులుగా ఉంటారు. కానీ ఒక ఉపాధ్యాయుడిగా అవ్వాలంటే ఒక కలెక్టర్గా అయినంత కష్టం ఈ రోజుల్లో. కానీ అలాంటి ఉపాధ్యాయ వృత్తిని నిజంగా మీరు మీ స్కిల్తో, మీ ప్రావీణ్యంతో మీరు సంపాదించి మంచి విద్యను అందించాలంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులు ప్రధానోపాధ్యాయులు కానీ ఉపాధ్యాయులు మాత్రమే. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే పార్టీకి వెన్నుముక అని, కార్యకర్తల్లో అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనని, పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చేలా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పార్టీ జిల్లా అధ్యక్షులు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు నగరం సత్యకృష్ణ కమ్యూనిటీ హాల్లో నియోజకవర్గం ప్లీనరీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందించాలని, అవినీతికి తావు లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలని, వాలంటరీ వ్యవస్థ తీసుకురావడంలో కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని అన్నారు. ఇప్పటి నుంచే పార్టీ కార్యకర్తలు నడుం బిగించి మళ్లీ అధికారంలోకి రావడానికి సైనికుల్లా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు,
మున్సిపల్ చైర్మన్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3వ విడత అమ్మఒడి కార్యక్రమాన్ని ఇప్పుడే విడుదల చేయబోతున్నారు. మన జిల్లా కార్యక్రమము కాకినాడలో ఉంది కాబట్టి కన్నబాబు గారు, మన జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు సోదరులు కన్నబాబు గారు, అదేవిధంగా సోదరులు శాసనసభ్యులు దొరబాబు గారు, వేదిక పైన పెద్దలు, మీ అందరి అనుమతితో ముందుగా వెళ్ళడానికి అవకాశం అడిగి మీ దగ్గర మాట్లాడడానికి తీసుకోవడం జరిగింది. ఇంకా చాలా మంది మాట్లాడాలి. తర్వాత మన కన్నబాబు గారు కూడా మీకు అన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. చాలా సంతోషం, ఈరోజు చాలా ఆనందంగా ఉంది. 2019 నుంచి ఈ రోజు వరకు అనేక కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో మండలాల్లో కార్యక్రమాలు చేస్తున్నాం, అభివృద్ధి కార్యక్రమాలు పార్టిసిపేట్ చేసాం. అదేవిధంగా మొన్న మొదలుపెట్టిన గడప గడపకి కార్యక్రమం వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసాం. మధ్యలో 2 సంవత్సరాలు ఇంతమంది ప్రజాప్రతినిధులు ఈ రోజు మీ ముందు మేము మాట్లాడడానికి కారణమైన మీదే ఈ విషయం. అయితే ఇక్కడ ఇందాకటి నుంచి మాట్లాడుతున్న విషయాలు కానీ, నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక ఆలోచన కానీ, అదే అసలు ద్వారా 50,938 లబ్ధిదారులకి 81,3,99,331 రూపాయలు ఈ రోజుకి రావడం జరిగింది. అలాగే అమ్మఒడి ద్వారా 29,671 మందికి 76,89,04,000 రూపాయలు, అర్చకులకి 71 మందికి 3,55,000 మంది, చేదోడు 16,039, 2,82,60,000, క్రాప్ ఇన్సూరెన్స్ 12,033 మందికి అయితే 32,65,36,50 రూపాయలు, ఈబీసీ నేస్తం 15,019 మంది, 96 మంది 14,80,000, పెన్షన్లు 43,880, 302,44,85,000 కదులుతున్న కార్యకర్తలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. చాలా మంది అనుకున్నాం, అధికారం వచ్చింది, అధికారం వస్తే గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏ విధంగా అధికార తర్పాన్ని వెలగబోసారో, ఏ విధంగా స్వప్రయోజనాలు నెరవేర్చుకున్నారో, ఏ విధంగా ప్రజల్లో తమ పరపతిని. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు సత్యకృష్ణ ఫంక్షన్ నందు అమ్మఒడి 3వ విడత కార్యక్రమం శాసనసభ్యులు పెండెం దొరబాబు అధ్యక్షతన జరిగింది. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుకి పేదరికం అడ్డు రాకూడదని, అన్ని వర్గాల కుటుంబాల్లో పిల్లల విద్యకు చేయూతనందించేందుకు నాడు పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. నాడు నేడు పథకం కింద కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామన్నారు. గొల్లప్రోలు మండలంలో అమ్మఒడి పథకం కింద తల్లుల ఖాతాలకు 15,88,05,000 రూపాయలను జమ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఉలవకాయల నాగా లోవరాజు, పట్టణ అధ్యక్షులు పర్ల రాజా, మండల అధ్యక్షుడు అరిగెల రామయ్య దొర, విద్యార్థుల తల్లులు తదితరులు పాల్గొన్నారు. లో 10th క్లాస్ చాలా మంచి మార్కులతో పాస్ అయ్యాను. ఇక్కడికి మనం అమ్మఒడి పథకం కోసం చెప్పుకోవడానికి వచ్చాం. అమ్మఒడి పథకం చదువుకోలేని పేద విద్యార్థులకు ఒక వరం వంటిది. తమ పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడుతున్న తల్లిదండ్రులకు ఇది జగనన్న గారు కల్పించిన ఎంతో గొప్ప వరంగా భావిస్తున్నాను. అలాగే పేద పిల్లల ఉన్నతి కోసం ఎంతగానో ఆలోచిస్తూ ఈ అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు 100 ఏళ్లు వర్ధిల్లాలని మనమందరం కోరుకుందాం. తమ బిడ్డ ఉన్నతికి కష్టించే ప్రతి తల్లి పొందే వరం. తమ బిడ్డ దుస్సాలతో సత్కరిస్తున్నారు. అదేవిధంగా మా యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి సూరిబాబు గారు రోజున మన పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు మండలం
అమ్మఒడి పథకాన్ని గౌరవ జడ్పీటీసీ సభ్యులు ఉలవకాయల లవరాజు గారు, ఎంపీపీ అచ్చియమ్మ రామందర్ గారు, ఇంకా ఇతర నాయకులు అందరూ కూడా ఈ రోజున అమ్మఒడి పథకం ద్వారా ఈ రోజున లబ్ధి పొందినటువంటి దాదాపు 15,88,00,000 రూపాయలని ఈ రోజున చెక్కు రూపంలో వారికి ఇవ్వడం జరిగింది. అన్ని సకల సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి కార్పొరేట్ స్కూల్కి ఆట స్థలాలు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసి వారికి గౌరవ ముఖ్యమంత్రి గారి నాడు నేడు ద్వారా పిల్లల భవిష్యత్తు పట్ల వారికి ఇంగ్లీష్ మీడియం కూడా ఏర్పాటు చేసి ఈ రోజున ముందుకు వెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా పిఠాపురం నియోజకవర్గ ప్రజానికం తరఫున, పిల్లల తల్లిదండ్రుల తరఫున, పిల్లల తరఫున, మా నాయకుల తరఫున ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిర్వహిస్తున్న ప్లీనరీ సమావేశాలకు అనూహ్య స్పందన లభిస్తున్నట్లు వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. నర్సీపట్నంలో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్లీనరీ సమావేశంలో పాల్గొన్నారు. ధర్మశ్రీ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లీనరీ సమావేశాలు పార్టీని మరింత బలోపేతం చేయడానికి దోహదపడతాయన్నారు. ఈ సమావేశంలో అనకాపల్లి ఎంపీ సత్యవతి, జిల్లా పరిషత్ చైర్మన్ జల్లపల్లి సుభద్ర, అంకంరెడ్డి జమీల్, మున్సిపాలిటీ చైర్మన్ ఆదిలక్ష్మి, 4 మండలాల నుంచి ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ సంస్థాగతంగా ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో మన ప్రియతమ నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరి పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా ఈ 175 నియోజకవర్గాల్లో ఈ ప్లీనరీ సమావేశాలు పెద్ద ఎత్తున జరుగుతుంది. నీతుల సభ అది, నీతిగా మాట్లాడాలని నీతిగా మాట్లాడాలా. గణేష్ ఎప్పుడైనా చూడండి, గణేష్ నేను ఎంతవరకు గణేష్ చాలా కూల్గా ఉంటాడు అనుకున్నాను. ఈ రోజు చూశాను, ఎక్కడైనా సరే పులి గాంధిస్తే అనుకుంటుందో గణేష్ చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఈ రోజు ఇక్కడ జనసందోహాన్ని చూసిన తర్వాత ఇది నర్సీపట్నమా గణేష్ పట్నమా అని అనిపించింది. ఈరోజు ఎంత పెద్ద ఎత్తున, నిజంగా చెప్తున్నా, నర్సీపట్నంలో ఇంత పెద్ద సభ, ఒక నియోజకవర్గ స్థాయి సభ ఇలాంటి మున్సిపల్ గ్రౌండ్ లో ఇలాగా ఇది. అందుకని ఈ రోజు నుంచి మాత్రం అయితే నర్సీపట్నంలో గణేష్ పట్నం అని అంటాను. అంత చక్కగా, చాలా చక్కగా గణేష్ ఆయన చక్కదెక్కిందో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంతమందిని గ్యాదర్ చేసి రప్పించడం, ఒప్పించడం, మెప్పించడం మాటలు కాదు. ఇందాక ఇక్కడ జమీల్ అని చెప్పాడు, ఇక్కడ ఈ సభను చూసి రేపు చోడవరంలో ఇంకెంత సభ అని. ఇంత సభ నేను పెట్టలేను నిజం. ఎందుకంటే ఇక్కడ అంత వాతావరణం నిజంగా ఆయన మీద ఇంత అభిమానం ఉందనేది ఇప్పుడే మాట్లాడుతుండగానే అక్కడ వైవి సుబ్బారెడ్డి గారు అమెరికా నుంచి ఫోన్ వచ్చింది. వస్తే లైవ్ లో చూపించాను మీ అందరినీ. ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ జరుగుతుంది ప్లీనరీ సమావేశం ఎంత బాగా జరుగుతుందని. సభ అంటే ఎలా ఉండాలి, కానీ ఇష్టం వచ్చినట్టు తెప్పతాగి, ఇష్టం వచ్చినట్టు ఏంటంటే అక్కడ ఉన్నట్టు తైతంకలాడి ఇక రకరకాలుగా నేను ఇంతవరకు కూడా ఎప్పుడూ అంత దౌర్భాగ్యమైనటువంటి సభని నేను ఎక్కడ చూడలేదు. మన చోడవరంలో జరిగినటువంటి అదేంటంటే మహానాడు కాదు, మాయినాడు. అది మాయి మాటలు చెప్పినటువంటి మాయిగాళ్ళందరూ కూడా మై మరిచి తప్పతాగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఎంతవరకు అయ్యాన్ని అనుకున్నాను, కానీ ఇంత చెయ్యాలని మాత్రం ఏనాడు కూడా నేను అనుకోలేదు. దయచేసి మనకి అక్కడ
అధికారం పోయేసరికి మతి భ్రమించి మందుకువై మతి లేని మాటలు మాట్లాడుతున్నాడు అయ్యన్న పాత్ర అని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. ఆనాడు తెలుగుదేశం పార్టీ హయాంలో అన్ని వర్గాల వారిని మోసం చేశారు, అన్ని రంగాల వారిని కూడా మోసం చేశాడు. మొన్న చూసి అయ్యన్న పాత్ర అంటాడు నా కొడక అంటూ, అంటే నా కొడక అంటే మైస్ అని అంటాడు. ఆ విధంగానే మేము కూడా అయ్యన్న పాత్రని నా కొడక అని చెప్పి మేము కూడా సంబోధిస్తాం. ఒక్కసారి మీ అందరూ తెలుసు, ఆనాడు రాజకీయ భిక్ష పెట్టిన అక్కడ ఎన్టీఆర్ గారి ఫోటో ఉంది. రాజకీయ భిక్ష ఎన్టీ రామారావు గారిని మరి వెన్నుపోటు పెట్టిన అయ్యన్న పాత్ర కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ చూస్తున్నారు. ఎన్టీ రామారావు గారు ఇక్కడ ఉన్నారు, మన స్టాట్యూ ఉంది. అన్నా మీరు ఇక్కడే ఆ రోజు ప్రోగ్రాం పెట్టారు, టీవీ ప్రోగ్రాం ఇక్కడే మీ పట్ల స్టార్ట్ అయింది, ఇక్కడ మీ వెన్నుపోటు స్టార్ట్ అయిన సంగతి ఒక్కసారి మీరు గమనించాలని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. ఇక చూస్తే తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ రాష్ట్రాన్ని దోచుకున్న దోపిడీ దొంగ ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు అయ్యన్న పాత్ర అని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. అలాగే తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ రాష్ట్ర ప్రజలు మోసగించిన మోసగాలు ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు అయ్యన్న పాత్ర అని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ హయాంలో చెత్త పరిపాలనించిన చెత్త నాయకుడు ఎవరు ఉన్నారంటే అది అయ్యన్న పాత్ర చంద్రబాబు నాయుడు అని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. ఆనాడు తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు గాని అయ్యన్న పాత్ర గాని ఒక శాడిస్ట్ గా పనికి మారిన కొడుకుల్లో పనిచేశారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. ఇక చూస్తే ఆనాడు అయ్యన్న పాత్ర గాని చంద్రబాబు గాని పెద్ద ప్రజలకు కొడుకులని చెప్పి ఈ సందర్భం అందరూ కూడా తెలుసు. ఆ రోజు టీడీపీ హయాంలో దిక్కు మారిన పరిపాలనించిన దిక్కు మారిన కొడుకులు ఎవరున్నారంటే అది చంద్రబాబు నాయుడు అయ్యన్న పాత్ర అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. ఈరోజు చూస్తే నర్సీపట్నంలో బిచ్చల విడిగా గంజాయి రావడం జరుగుతున్నట్టు దాని కారణం ఎవరు? అయ్యన్న పాత్రుడే. ఆనాడు తెలుగుదేశం పార్టీ హయాంలో మంత్రిగా ఉంటే ఈ ప్రాంతాన్ని గంజాయిని ప్రోత్సహించింది అయ్యన్న పాత్ర అని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరుస్తూ అయ్యన్న పాత్రుడే పెద్ద గంజాయి దొంగ అని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే ఇంకోటి అంటాడు అయ్యన్న పాత్ర అంటాడు కేసులు కావాలని మీద ప్రభుత్వం పెట్టింది అంటాడు. ఒక్కసారి కేసులు గురించి మీరు ఆలోచన చేయాలి. సుమారుగా 13 కేసులు పెట్టారు అయ్యన్న పాత్ర మీద. అదేంటంటే మొదలుగా ఏంటంటే ఆ రోజు అయ్యన్న పాత్ర కానీ ఆ సోదరు సన్యాసి పాత్ర గారి మధ్య వివాదం జరిగితే ఆ వివాదానికి పోలీసులకు భద్రతగా వెళ్ళిన పోలీసుల్ని ఏమన్నాడు అయ్యన్న పాత్రుడు? బట్టలు తీసుకొస్తా అన్నాడు. సిపిఎం పార్టీ చేపట్టిన జనం కోసం ఇంటింటికి కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది అని ఆ పార్టీ నాయకులు జి సుబ్బారావు తెలిపారు. ఈ మేరకు జీవీఎంసీ 69వ వార్డు హరిజన జగ్గయ్యపాలెంలో మంగళవారం ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచిపెట్టారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సుబ్బారావు మాట్లాడుతూ తమ పర్యటనలో ఏ ఇంటికి వెళ్లినా సమస్యలతో గగ్గోలు పెడుతున్నారని తెలిపారు. ఈ ప్రభుత్వంలో ఇన్ని కష్టాలు చూడాల్సి వస్తుందని అనుకోలేదని జనం తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. వీటన్నిటిపైన సిపిఎం పోరాడుతుందన్న భరోసాను కల్పించామని తెలిపారు. పార్టీ నాయకులు రమణ, మణి తదితరులు పాల్గొన్నారు. నవరాత్రి పేరు చెప్పుకొని అది చెప్తే అది దాని మీద మేము కామెంట్ చేయలేదు. మనసులో ఉన్న చాలు అయ్యి తర్వాత మళ్ళీ వస్తాం. దీన్ని కాబట్టి సిపిఎం పార్టీకి తిరుగు లేదండి, తక్కువ చేసి ఉన్నాయి. ల్యాబ్ లోడ్ తక్కువ, ఉద్యోగస్తులకి ఎక్స్ట్రా అన్ని పెంచేస్తున్నాడు. ఇదేంది పనులు ఆదాయం ఎలా ఉన్నాయి ఏంటనేది మీ అనుభవంలో ఆదాయం లేకుండా ఈ బాధలన్నీ భరించడం ద్వారా మీకు ఏ రకమైన ఇబ్బంది వస్తుందని మీ ద్వారా తెలుసుకున్నాం. మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం చేస్తున్నారు. అలా సర్వే నిర్వహించాలని జనాల్లోకి ప్రజల్లోకి వచ్చాం. ప్రజల్లో మాత్రం అభిప్రాయాలు అంటే రేట్లు పెరిగినాయి కానీ ఈ మాత్రం పథకాలు మాత్రం బాగానే అన్నారు. అలాగే రేట్లు పెరిగినాయి దారుణంగానే అని ప్రజల అభిప్రాయం. అలాగే
అధికారంలో కూడా ఇంకా పోరాటం. సిపిఎం పార్టీగా జనం కోసం ఇంటింటికి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 29వ వార్డు ఈరోజు హరిజన కాలనీలో కూడా ఆ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం. ఇక్కడంతా కూడా బాగా వెనకబడినటువంటి ఎస్టీలు బీసీలు. మరి ఈ కాలనీ ఎప్పుడో నిర్మాణం జరిగింది. వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వాలనే డిమాండ్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి ఆ డిమాండ్ ఇంతవరకు అమలు చేయలేదు. ఏదో కార్పొరేషన్ లోన్ ఇచ్చారట, ఆ లోన్ తీరలేదు కాబట్టి వీళ్ళందరినీ కూడా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఈనాడులోనూ వీళ్ళకి లోన్కి సంబంధం ఏంటి? తరాలే మారిపోతున్నాయి. కాబట్టి ఈ కాలనీకి మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం వీళ్ళందరికీ సప్లైన్ నిధులు ఉన్నాయి. గవర్నమెంట్ వారు సప్లైన్ నిధులన్నీ ఇక్కడ ఖర్చు పెడితే ఈ గ్రామం సువర్ణంగా ఉంటుంది. మరి హరిజన జగ్గయ్యపాలెంలో ప్రభుత్వం ఆ రకంగా సప్లై నిధులు ఖర్చు పెట్టకుండా ఇబ్బందులు పెడతా ఉంది. చూడండి మురిక్కాలు ఎలా ఉన్నాయి, ఏనాడు నుంచో ఉన్నాయి. ఇక్కడ రోగాలు రాకపోతే ఏమవుతాయి? ఇవి స్థానికంగా ఎదుర్కొనేటువంటి సమస్యలు. మరి ప్రభుత్వం ఏదో కొన్ని పథకాలు అమలు చేస్తానంటుంది. ప్రజలను అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటి? ఒక పక్కన కరెంటు ఛార్జీ పెంచాడు, చెత్త పన్ను వసూలు చేస్తున్నాడు, ఇంటి పన్ను వసూలు చేస్తున్నాడు. అలాగే ఒక పక్కన ఆర్టీసీ ధరలు పెంచాడు, గ్యాస్ పెంచాడు, పెట్రోల్ ధరలు పెరగడం ద్వారా నిత్యావసరాలు పెరుగుతూ ఉన్నాయి. ఎక్కడ ప్రజల ఆదాయాలకి ఉద్యోగాలు లేవు. కరోనా తర్వాత ఉన్న ఉద్యోగాలు పోయినాయి. సంవత్సరానికి 2 కోట్లు ఇస్తానంటే నరేంద్ర మోడీ ఈరోజు ఆ మాట ఎప్పుడో మర్చిపోయాడు. వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి ఒక బూటకమని, అంతా గ్రాఫిక్స్ అని, ఒక్క ఇటుక కూడా కట్టలేదని, శ్మశానాన్ని తలపించే విధంగా రాజధాని భూములు ఉన్నాయని ఊదరగొట్టిన వారు నేడు రాజధాని భూములను ఎలా అమ్మకానికి పెడతారని, అక్కడ భవనాలను ప్రైవేటు వ్యక్తులకు ఎలా అద్దెలకు ఇస్తారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, టెక్కలి నియోజకవర్గం పరిశీలకులు గంటా నూకరాజు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అప్పులు చేసి పాలన చేస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజల ఆస్తులను అమ్మడం తప్ప మరేమీ తెలియదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా రాజధాని అమరావతిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి, రాజధాని భూములు అమ్మాలన్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని గంటా నూకరాజు ప్రభుత్వానికి సూచించారు. అందరికీ నమస్కారం. ఇచ్చేసినటువంటి విలేకరులకు అలాగే మీడియా సోదరులకు నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్రంలో ఒక ధృతరాష్ట్ర పాలన జరుగుతుంది. ఆ రోజు అధికారంలోకి రాకముందు అమరావతి ఒక రాజధానిగా ఉండాలని ఒక నినాదం. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ముక్కలాటలాడుతూ వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా అమరావతిని ఒక శ్మశాన వాటికని, అమరావతిలో ఒక ఇటుక వేయలేదనేసి అబద్ధాలు చెప్పి ఈరోజు ఎంత విడ్డూరం అంటే అమరావతి భూముల్ని అమ్మకానికి పెట్టడం. శ్మశానం అని చెప్పే నాయకులకి ఈరోజు అమరావతి భూముల మీద మాట్లాడే హక్కు ఉందా అని అడుగుతున్నాం. అమరావతి భూములు అమ్మాలి అనుకునేటప్పుడు అక్కడ వాల్యూ లేనప్పుడు ఈరోజు 10 కోట్లు ధర ఎలా నిర్ధారణ చేశారనేది ఒక క్వశ్చన్ మార్క్. రెండోది, ఏదైతే అధికారులకి కడుతున్నటువంటి టవర్స్ ఉన్నాయో బిల్డింగ్స్ అన్నీ కూడా లీజులకి ఇవ్వడం అట. సంవత్సరానికి ఆదాయం పెంచుకునే విధంగా లీజులకి ఇవ్వడం. మరి ఆ రోజు శ్మశానం అని, ఆ రోజు ఒక ఇటుక లేదని చెప్పినటువంటి పెద్ద మనుషులారా ఇప్పుడు ఎలా ఈ భూములు అమ్ముతున్నారు అనేది తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంటే మీ మాటలు చెడిపోతేనా? అబద్ధాల పత్రిక, అబద్ధాల టీవీలు పెట్టుకొని ఏదో అబద్ధాలు మాట్లాడుతుంటే ప్రజలందరూ కూడా అబద్ధాలతో వింటున్నారు అంటున్నారా? రాబోయే రోజుల్లో చిత్తుగా ఓడిస్తారు మిమ్మల్ని. ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రతి ఒక్క నాయకుడు మాట్లాడుతున్నాడు అమరావతి కోసం. అమరావతి భూములు విలువైనవి కాబట్టి ఈరోజు నువ్వు అమ్మకాన్ని పెట్టావు. హైకోర్టు ముట్టుకాయలు వేసిన అమరావతి డెవలప్మెంట్ చేయమంటే చేయకుండా పక్కదో పట్టిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తగిన మూల్యం చెల్లించక తప్పదు. ప్రజలందరూ గమనిస్తున్నారు. తిరుగుబాటు త్వరలోనే వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే నువ్వు భయభ్రాంతితో కూడుకున్నటువంటి యాత్రలు చేస్తూ, పరదాలు కప్పుకుంటూ, ఎక్కడికక్కడ బార్గేట్లు వేసుకుంటూ, షాప్స్ మూసుకుంటూ ప్రయాణం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నిజంగా ప్రజల్లోకి తెలుస్తుంది ప్రజల బాధలు ఏంటనేది. ఈరోజు అమరావతి ఎప్పటికీ అమరావతి.
అదే మన రాజధాని అనేది తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రజలు కంపల్సరీ తిరగబడి ఈ పార్టీ పతనానికి నాంది పలుకుతారు అనేది తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. గుజరాత్లోని మతమారణ హోమానికి బలైన బాధితుల పక్షాన న్యాయం కోసం పోరాడిన ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా సేతల్వాదా గుజరాత్ మాజీ డైరెక్టర్ జనరల్ శ్రీ కుమార్లను ఎన్ఐఏ అరెస్టులను వామపక్ష పార్టీలు ఖండించాయి. ఈ అరెస్టులను ప్రజాతంత్రవాదులు అలాగే ప్రజలు ఖండించాలని అన్నారు. మోడీ షా ఫాసిస్ట్ విధానాలకు ఇది పరాకాష్ట అని, దేశంలో ప్రజాస్వామ్యం అత్యంత ప్రమాదంలో పడిందని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటే ఇలాంటి దాడులను తిప్పికొట్టాలని వామపక్షాల నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ న్యూ డెమోక్రసీ నాయకులు వంకల మాధవరావు, సిపిఎం నాయకులు ఎన్ గణపతి, సిపిఐ లిబరేషన్ నాయకులు మద్దెల రామారావు, సిపిఐ నాయకులు సుందర్లాల్, సిపిఎం నాయకులు బమ్మిడి ఆనంద్, ఏఐవైఎఫ్ నాయకులు మురళీ, రవి మరియు వి ముకుందారావు, కె దుష్యంత్, పి నాగేశ్వరరావు, ఎం వినోద్ కుమార్, ఎం తాతారావు, వి కృష్ణారావు, జె వీరాస్వామి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ అక్రమ అరెస్టులు ఏవైతే ఉన్నాయో దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం పోరాడాలని చెప్పి తెలియజేస్తూ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా ఈ అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం. వంకల మాధవరావు, జిల్లా కార్యదర్శి. దేశంలో ఫాసిస్ట్ పాలన కొనసాగుతున్న మోడీ నిరంకుశ వైఖరి నశించాలి. ఖండించండి. అక్రమ అరెస్టులు ఖండించండి. అక్రమ అరెస్టులు ఖండించండి. అక్రమ అరెస్టులు ఖండించండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. మోదీ అమిత్ షా ఫాసిస్ట్ విధానాలు నశించాలి. ప్రజాస్వామిక మేధావులపై అక్రమ కేసులు ఆపాలి. ఎన్ఐఏ పేరుతో చేస్తున్న దాడులను ఆపాలి. కేంద్ర ప్రభుత్వం గుజరాత్లో జరిగినటువంటి సంఘటన అంటే ప్రభుత్వానికి మోడీకి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడతారో అంటే మోడీ అంటే బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలని ఎవరైతే ఎండగడతారో వాళ్ళని అరెస్టులు చేయడం, జైల్లో పెట్టడం అనేది చాలా దురదృష్టకరం. ఈవేళ అదే కాదు, టోటల్గా భారతదేశంలో బీజేపీ వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం అనేది జరిగింది. దీన్ని ప్రజాస్వామ్యక వాదులంతా ఖండించాలి. అలాగే వామపక్షాల తరఫున మేము కూడా ఖండిస్తూ ఉన్నాం. ఇట్లాంటి దురదృష్టమైన పరిపాలన ఈ దేశంలో ఉండడం చాలా దురదృష్టకరం. తక్షణమే ఇలాంటివన్నీ అదేవిధంగా ఈవేళ ఈ రాష్ట్రంలో కూడా ఈవేళ సీఎం వచ్చిన సందర్భంగా వామపక్ష పార్టీలు కార్యకర్తల్ని ఏవుకున్నే ఇంటి దగ్గర అరెస్టులు చేయడం, పోలీస్ స్టేషన్లో పెట్టడం అనేది చాలా దురదృష్టకరం. ఏదున్నా ప్రజాస్వామ్య పద్ధకంగా మనం అడుగుతాం. అడిగిన దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి తప్ప అరెస్టుల వలన జరిగేది ఏమీ లేదు. రానున్న కాలంలో ఇట్లాంటి ఇవి చేయడం వలన చాలా దురదృష్టకరం. దీని మీద వామపక్షాలుగా మేము ప్రజా ఉద్యమాలు చేపడతామని చెప్పి సందర్భంగా కోరుతూ ఉన్నాం. ఈరోజు పలాసాలో ప్రజా సంఘటనలో వామపక్ష ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టడం జరిగింది. విశాల రాజ్యాంగటువంటి ప్రజాస్వామ్య భారతదేశంలో అప్పల నాయకులను జర్నలిస్టులు పూర్తిగా అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం. ఖచ్చితంగా ఎవరన్నా చేస్తే ఖచ్చితంగా ప్రజల తరఫున చెల్లించక తప్పదు. కాబట్టి ఏదైతే అరెస్ట్ చేసినటువంటి జర్నలిస్టులు కానీ అప్పల నాయకులు కానీ దేశంగా అత్యంత విధంగా చేయకపోతే అలా ఈ ముస్లిం కార్యక్రమం మరింత దేవతలు చేసి మొత్తం సిద్ధం చేసే పరిస్థితులు పరిస్థితులు కాబట్టి వెంటనే చంద్రబాబుని అలాగే ఉన్నటువంటి అనేక మంది హక్కుల నాయకుల్ని ఇమీడియట్గా ప్రెసిడెంట్గా రిలీజ్ చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ఈరోజు కళాశాల వామపక్ష తరఫున పుస్తకాలను చెప్పడం జరిగింది. నొక్కాలనే ఉద్దేశంతో ఈవేళ చతల్వాల అక్రమంగా అరెస్టు చేయడం, దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. రెండోది, ఈవేళ భారతదేశం ప్రజాస్వామిక దేశం అని చెప్తూనే ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన లేదా ప్రశ్నించినటువంటి వాళ్ళ మీద దౌర్జన్యంగా ఈవేళ కేసులు పెట్టి మేధావుల్ని ప్రశ్నించే గొంతుల్ని నొక్కాలని చెప్పి ఈవేళ బీజేపీ తీవ్ర ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే 2 ఏళ్ల కాలం నుండి న్యాయ పోరాటం చేస్తున్న సామాజిక కార్యకర్తని ఆమె చేస్తున్నటువంటి దాన్ని బీజేపీ
అమిత్ షా మోడీ సహించలేక ఆమె మీద అక్రమ కేసు పెట్టి ఆమెను గొంతుని నొక్కేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైన చర్య కాదు. ఇది ప్రజాస్వామ్య దేశంలో ఎట్లాంటి వాటికి చోటు ఉండదు. తప్పనిసరిగా దీన్ని ప్రతిఘటిస్తాము. ప్రతిఘటించే వరకు దేశవ్యాప్తమైనటువంటి పోరాటాలు చేస్తాం. అందులో భాగంగా ఈవేళ అనేక మంది మేధావుల్ని ఉపా చట్టం పేరుతోటి అక్రమ అరెస్టులు చేస్తున్నాం. ఈ ఉద్యమం ఆగటం లేదు. రెండింతలయ్యి భారతదేశాన్ని చుట్టుముడుతుంది. దీన్ని పాలకులు గమనించాలని చెప్పి ఈవేళ విజ్ఞప్తి చేస్తూ ఈ విధానం నుండి బయటకు రావాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నాయకులు బొమ్మిడి ఆనందరావు. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్ రిపోర్టర్ రామకృష్ణకి 40,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు 73వ వార్డు కార్పొరేటర్ భూపతి రాజా సుజాత. గత వారం రోజులుగా సీనియర్ జర్నలిస్ట్ ఏబిఎన్ ఛానల్ రిపోర్టర్ రామకృష్ణ అనారోగ్యంతో సింహగిరి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న గాజువాక జర్నలిస్టులు రామకృష్ణని పరామర్శించారు. ఈ సందర్భంగా రామకృష్ణ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని ఈ విషయాన్ని స్థానిక నాయకులు కార్పొరేటర్ భూపతి రాజు సుజాత దృష్టికి తీసుకువెళ్లగా ఆమె వెంటనే స్పందించి తన వంతు సాయంగా 40,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ భూపతి రాజు సుజాత మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు పాటుపడే వ్యక్తులు అని, అలాంటి జర్నలిస్టులకు కష్టకాలంలో సహాయం చేయడం తమకు సంతోషంగా ఉందని అన్నారు. జర్నలిస్టులకు ఏ కష్టం వచ్చినా ముందుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింహగిరి హాస్పిటల్స్ డాక్టర్ కళ్యాణ్ మాట్లాడుతూ జర్నలిస్టులకు మా సింహగిరి ట్రస్ట్ తరపున ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపతి రాజు, శ్రీనివాసరాజు, జర్నలిస్టులు పరశురాము, మూల గిరిబాబు, రాము, ప్రసాద్, కృష్ణ, శేషుమూర్తి, శ్రీను, శశి, రాజు, జోగారావు, సంతోష్, శివ, సిద్దిక్, శంకర్, విజిట్, శ్రీను, సత్యనారాయణ, సురేష్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. కొంతవరకు ఫస్ట్ అంతా బయటికి లాగడం చూసాం. వచ్చిన తర్వాత బాగా చీము పట్టేసిన వేళ్ళు కానీ ఏమైనా ఉంటే నల్లగా అయిపోతుంది. అలా ఏమైనా ఉంటే మరి ఏమైనా అందరికీ నమస్కారం. మన ఏబిఎన్ రామకృష్ణ గారికి యాక్చువల్గా అయితే కాలుకి చిన్న ఇన్ఫెక్షన్ అయింది. ఆయన షుగర్ పేషెంట్. మీకు తెలుసు, మీడియా మిత్రులు అందరూ మీకు టైంకి భోజనాలు ఉండవు, రిపోర్టింగ్ చేస్తూ ఉండాలి. ఇలా ఉండడం వల్ల ఆయన ఒక 2-3 ఇయర్స్ గాను షుగర్ అన్న సరిగ్గా పట్టించుకోవడం జరిగింది వృత్తిరీత్యా. సో అనుకోకుండా కాలుకి ఇన్ఫెక్షన్ అయ్యి మొత్తం సెల్యులైటిస్ అయిందండి పూర్తిగా. సో దానికి సంబంధించి ఇనీషియల్గా ఫస్ట్ షుగర్ అండర్ కంట్రోల్ తెచ్చుకున్నాం. ఇప్పుడు సో ఫస్ట్ సర్జరీ పోస్ట్ చేసుకున్నాం, ఫేషియోటమీ అంటాం మేము. ఆ చీమది బయటకు వచ్చిన తర్వాత అది కాలు ఎంతవరకు రక్తం సరఫరా అవుతుంది ఏంటి అన్నది మాకు బాగా తెలుస్తుంది. ఒకవేళ ఏమైనా దురదృష్టవశాత్తు కాళ్ళు ఏమైనా ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉంటాయి. మెయిన్ ఈ ట్రీట్మెంట్ అనేది చాలా క్రిటికల్ అండి. షుగర్ పేషెంట్లు వాళ్ళకి అంత ఈజీగా తేలదు. కొన్ని నెలలు బట్టి ఉండాల్సి వస్తుంది. ఖర్చు కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మన మిత్రులు అంటే మా నాన్నగారి నుంచి మీడియా మిత్రులు అంటే అది మోర్ ఆఫ్ రిలేషన్ ఎక్కువ, అది మీరు మేము అన్నది. అండ్ పొలిటికల్గా కూడాను మేము కొంచెం వైఎస్ఆర్ దీంట్లోనే ఉన్నాం. అందులో అమ్మ బాగా తెలుసు, మా ఫ్రెండ్ వాళ్ళ అత్తగారే. సో డెఫినెట్గా ఆవిడ కూడా పెద్ద మనసుతో వచ్చి ఇలా సాయం చేయడం. ఎందుకంటే పాలిటిక్స్లో చూస్తూ ఉంటాం, కలుస్తాను, రేపు వస్తాను, ఎల్లుండి వస్తానని మాటలు ఎక్కువ ఉంటాయి. ఏమీ చెప్పకుండా డైరెక్ట్గా నాకు సడన్గా కాల్ వచ్చి మేడం వస్తున్నారని చెప్పారు. చాలా ఇలాంటి పొలిటీషియన్స్ డెఫినెట్గా మనకు ఉండాలి. పెద్ద పెద్ద పోస్టులు అవి రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కృష్ణ గారికి ఈరోజు చాలా బాధాకర విషయం. ఎందుకంటే కరోనా వచ్చిన దగ్గర నుంచి కూడా మన విలేకరులను ఎంతమందిని కోల్పోతున్నాం. ఎందుకని ఆ కుటుంబానికి కూడా ఎంత ఆదుకొని ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మా తిప్పల నాగిరెడ్డి గారు, మన దేవనాన్న గారు కూడా మంచి సపోర్ట్తో మన విలేకరులకు ఏ కష్టం వచ్చినా సరే ఆయన కూడా ముందుండి మనకు సహకరిస్తున్నారు. అలా ఈరోజు రామకృష్ణ గారికి కూడా ఈ సింగరేణి హాస్పిటల్లో మన డాక్టర్ గారు తమ్ముడు లాంటి ఈయన తమ్ముడేంటి, తమ్ముడు లాంటి కాదు తమ్ముడే. ఎందుకని మంచి సపోర్టు, మంచి హాస్పిటల్లో జాయిన్ చేశారు. విలేకరులందరూ మంచి వ్యక్తిగా జాయిన్ చేసినందుకు ముందుగా మీ విలేకరులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఎందుకంటే వేరే హాస్పిటల్ అంటే మనం ఇలా చెప్పే ఛాన్స్ కూడా మనకు ఉండదు. మన ఇంట్లో మంచి తమ్ముడు కాబట్టి డాక్టర్ గారు కూడా మంచి సపోర్ట్తో ఫీజు కూడా తీసుకోకుండా ఈ రోజు వరకు మనకి ట్రీట్మెంట్ చేశారంటే రూపాయి కూడా ఆశించకుండా ఆయనకి రుణపడి ఉండాలి మనం కూడా. కానీ ఇంకా ఎంత బిల్లు అయినా సరే మన మీడియా మిత్రులందరూ కలిసి సపోర్ట్గా వాళ్ళకి కుటుంబానికి ఆదుకుంటామని చెప్పేసి ఈరోజు సందర్భంగా నేను తెలియపరుచుకున్నా. మా వంతు సాయం కూడా 40,000 చేయడం జరిగింది. కేవలం సహాయం కావాలన్నా సరే పోకతరా శ్రీనివాసరాజు గారు కూడా అందుబాటులో ఉండి మీ మీడియా మిత్రులందరికీ చేస్తారని చెప్పి సెలవు తీసుకుంటాం. ఈరోజు దురదృష్టవశాత్తు మన రాజు ఒక మిత్రులు తోటి జర్నలిస్టు మన కుటుంబ సభ్యుడు ఏబిఎన్ రామకృష్ణ గారికి అనుకోని ఉపద్రవం వచ్చి పడింది. ఏదైతే మనం జాయిన్ చేసిన రోజు డాక్టర్ గారితో మాట్లాడినప్పుడు అది చాలా మేజర్ అని చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చినాక డాక్టర్ గారు
చేయడం కానీ ట్రీట్మెంట్ చేయడం కానీ అలాగే మన మిత్రులందరూ స్పందించిన తీరు చూస్తే మాకు అది చాలా చిన్నది అనిపిస్తుంది సార్. కేవలం మా డాక్టర్ గారు మా మిత్రుల వల్ల మనోధైర్యం మాకు వచ్చింది. ఇప్పుడు ఏదైతే షుగర్ లెవెల్స్ పెరిగి ఇలా అయిందో దాన్ని కూడా కంట్రోల్ చేసామని డాక్టర్ గారు ఇప్పుడే చెప్పారు. అందులో భాగంగా ఎప్పుడు మనకు గాజువాక జర్నలిస్టులు మనం చూస్తున్నాం 2-3 ఇయర్స్ నుంచి మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో ఎంతమందిని కోల్పోయామో. ఎప్పుడు ప్రతి ఇన్సిడెంట్ ఈ గాజువాక జర్నలిస్టులకు ఏదైనా మేలు చేసే కార్యక్రమం ఉందంటే ప్రతి ఇన్సిడెంట్లో రాజు గారు అలాగే సుజాత మేడం గారు మనకి ఫస్ట్ అసలు అడగడమే చాలు. ఫస్ట్ మేము ఉన్నామని చెప్పి మనకు మారల్ సపోర్ట్ ఇవ్వడే కాకుండా మన వెంట ఉండి ఏదో కార్యక్రమం చేసాం 10,000 పట్టుకెళ్ళండి 5,000 పట్టుకెళ్ళండి కాకుండా మనస్ఫూర్తిగా ఎన్ని పనులున్నా వారు వచ్చి పేషెంట్ను పరామర్శించి ఈరోజు ఇవ్వడం కూడా జరిగింది. గతంలో చనిపోయిన విలేకరులకు కూడా అలాగే సాయం చేయడం జరిగింది. ఇందులో ప్రత్యేక ధన్యవాదాలు మేడం గారు తెలుపుకుంటాం. అలాగే మనందరికీ ఈరోజు మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మన గాజువాక జర్నలిస్టులు మాత్రం మనకి ఏ యూనియన్లతో ఏ క్లబ్లతో పని లేదు. గాజువాక జర్నలిస్టులకు ఎవరికి ఏ కష్టం వచ్చినా మనందరం కలిసి ఉంటామని ఈరోజు మరొకసారి నిరూపించినందుకు మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే డాక్టర్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించడం, ఆయన్ని మన జర్నలిస్టులందరినీ కూడా ఆయన ఫ్యామిలీ లాగా భావిస్తూ ఆయన మనల్ని ఇక్కడ ఆయన చేర్చుకోవడంతో పాటు మంచి ట్రీట్మెంట్ అందించడానికి ఆయన చేస్తున్న కృషిని మనందరూ అభినందించాలి. గాజువాక జర్నలిస్టులు ఈ సమాజంతో మమేకమై పనిచేస్తున్నారు. అలాంటి తరుణంలో వాళ్ళకున్న ఇబ్బంది ఏదైతే ఉందో ఆ ఇబ్బందిని గుర్తించి డాక్టర్ గారు ముందుకు వచ్చి మనందరికీ కూడా మంచి సర్వీస్ చేయడం అనే దాన్ని మనం ప్రత్యేకంగా మనందరం కూడా అభినందించాలి. మనందరం కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలియాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో మేడం గారు స్పందించి తన వంతుగా కూడా ఆర్థిక సహాయం చేయడం, గతంలో కూడా ప్రతిసారి కూడా సుజాత గారు, గుప్తా శ్రీనివాసరాజు గారు కూడా మనకి ఎంతో అండగా వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్నారు. అదే సమయంలో మనకి ఇప్పుడు డాక్టర్ రామన్ గారు వారసులుగా డాక్టర్ కళ్యాణ్ గారు అందిస్తున్నటువంటి సేవలన్నీ కూడా మన గాజువాక జర్నలిస్టులు ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. మనం ఈ ఏదైతే ఆయన మనకు సహకారం అందిస్తున్నారో ఆ సహాయాన్ని మనం గుండెల్లో దాచుకుంటాం. వారికి ఇప్పుడు కూడా మనం మీడియా మిత్రులందరూ కూడా వారితో పాటు ప్రయాణం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. గాజువాకలో ఏ జర్నలిస్ట్కి ఇబ్బంది కలిగినా అందరూ కూడా కుటుంబాలు ఆదుకుంటున్నారు. నిజంగా ఇది మాత్రం మన రాష్ట్రంలోనే మన గాజువాక మంచి పేరు ఉంది. ఈరోజు మన ఏబిఎన్ రామకృష్ణానికి బాగోలేదని తెలిసిన వెంటనే అందరూ కూడా సహకరించారు. అదే తరుణంలో హాస్పిటల్కి వచ్చిన రోజు మనం లోపదరానికి ఫోన్ చేసాం, కానీ ఇలా ఉండి పరిస్థితి అనుభూతికి వెంటనే స్పందించి ఎందుకు తమ్ముడు మనం సాయం చేద్దామని చెప్పి వెంటనే ముందుకు వచ్చి వదిన గారు కూడా వచ్చి మనకి సాయం చేయాలి 40 సాయం చేశారు. అందులో భాగంగా ఈరోజు మన ఈ సింహగిరి హాస్పిటల్ అంటేనే జర్నలిస్ట్ ఒక దేవాలయం లాంటిది. ఎందుకంటే ఎవరికే కష్టం వచ్చినా ముందు డబ్బులు పక్కన పెట్టండి. మేము వచ్చిన రోజు కూడా డాక్టర్ గారు కళ్యాణ్ గారు అదే అన్నారు, డబ్బులు తర్వాత ముందు నేను నా వంతు నాకు సాయం చేస్తాను, తర్వాత భగవంతుడు హెల్ప్ చేస్తారు. సో 100% నా శక్తివంచన వరకు నేను సాయం చేస్తాను, డబ్బులు తర్వాత ఏమో నేను భరోసా కల్పించి ముందు ట్రీట్మెంట్ చేశారు. డబ్బులు ఈరోజు ఇచ్చాం, కానీ ట్రీట్మెంట్ 1 వీక్ నుంచి చేస్తున్నారు. నిజంగా మనందరికీ కూడా ఈ సింహగిరి హాస్పిటల్ రుణం తీర్చుకోవాలి మనందరం కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఐపోలవరం మండలంలో జగనన్న అమ్మఒడి కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐపోలవరం జెడ్పీటీసీ సభ్యులు ముదునూరు సతీష్ రాజు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పార్టీకి వెన్నుముక. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కార్యకర్తలకు దిశానిర్దేశం. సిపిఎం పార్టీ చేపట్టిన జనం కోసం ఇంటికి కార్యక్రమానికి అనూహ్య స్పందన. పార్టీ నాయకులు జి సుబ్బారావు వెల్లడి. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.